లైఫ్‌ల ఆడోళ్ళైనా, మొగోళ్ళైనా మీరు హార్డ్ వర్క్ చేసి, చదువుకొని, బట్టి పట్టుడు కాదు, రియల్‌గా చదువుకొని, ఒక జాబ్ అన్నా, లేకుంటే బిజినెస్ అన్నా, దాంట్లో మీరు సక్సీడ్ అయ్యి, ఒక స్టేజ్‌లో మీరు మంచిగా సెటిల్ అయ్యి ఉన్నారనుకో, ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యేది ఫ్యామిలీ. అంటే మదర్, ఫాదర్ వీళ్ళు సంతోషంగా ఉంటారు. ఎందుకంటే మీరు కష్టపడ్డప్పుడు వాళ్ళు చాలా బాధపడతారు. మీరు సక్సీడ్ అయినాక సంతోషపడేది వాళ్ళే. కానీ నీ ఫ్రెండ్స్, నీ రిలేటివ్స్, మీ సొసైటీ ఎవరైనా నువ్వు కష్టపడ్డావనుకో, చాలా స్ట్రగుల్ ఫేస్ చేసుకొని, చాలా ఇబ్బంది పాలైనావనుకో సంతోషంగా ఉంటారు. ఎందుకంటే నువ్వు నాశనం అంటే నువ్వు హార్డ్ వర్క్ ఎత్తున కష్టపడుతున్నావు. నీ కష్టాన్ని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ నువ్వు సక్సీడ్ అయినావనుకో ఆళ్ళు తీసుకోలేరు. అండ్ దాంతోపాటు వాళ్ళు మీదికి కంగ్రాచ్యులేషన్స్ చెప్తారు. కానీ లోపల మాత్రం ఎందుకురా ఈడు సక్సీడ్ అయ్యిండు, ఎందుకురా ఈమె ఇంత జల్దీ ఈళ్ళు ఇట్లెట్లున్నారు, ఈళ్ళు నాశనం అవుతారు అనుకో, గిట్లెట్లా అయ్యిర్రా ఇట్లా ఆలోచిస్తారు. ఎవరు? ఫ్రెండ్స్, రిలేటివ్స్, సొసైటీ వాళ్ళు. కానీ ఫ్యామిలీ వాళ్ళు మాత్రమే, మదర్, ఫాదర్ మాత్రమే నీకు సపోర్టర్స్‌గా ఉంటారు. ఖచ్చితంగా ఉంటారు. అది ఆళ్ళ ప్రేమ అనేది వాళ్ళని కోల్పోయినప్పుడు మాత్రమే మీకు తెలుస్తది. వాళ్ళు ఉన్నప్పుడు ఎవ్వరికీ తెలవదు తెలుసా? తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఎవ్వరికీ తెలవదు. అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా. వాళ్ళు వెళ్ళిపోయినాకనే వాళ్ళ విలువ తెలుస్తది. ఓకే. సో, ఎవరైనా మీరు హార్డ్ వర్క్ చేస్తే సపోర్టర్‌గా ఫాదర్ ఉంటాడు. మదర్ కూడా ఉంటారు. కానీ మదర్ కంటే ఎక్కువ టెన్షన్ పడేది ఫాదర్. ఎందుకంటే బాధ్యత మొత్తం ఫాదర్ మీద ఉంటది కదా! అట్లా కొడుకు సక్సీడ్ అయితలేడంటే ఫాదర్‌కి చాలా బాధ ఉంటది. కానీ చెప్పుకోలేడు. ఓకే. సో, అది మీరు తెలుసుకోవాలి. ఓకే. సో, తండ్రి తిట్టిండు, తల్లి తిట్టింది. మన మంచి కోసమే. మన మంచి కోసం వాళ్ళు చెప్పేది. కానీ మనం రిక్వెస్ట్ చేయాలా, టైం ఇవ్వని బతిమలాడాలా అంతే. ఓకే. కానీ వాళ్ళెంత తిట్టినా, కొట్టినా, ఏం చేసినా మన మైండ్‌లో తీసుకోవద్దు. తండ్రి కొడతాడు, తిడతాడు. తల్లి కొట్టాలి, తిడుతది కామన్. కానీ ఆళ్ళు కొట్టింది, తిట్టింది మనకి వాళ్ళని కోల్పోయినప్పుడు గుర్తుకొస్తాయి. అరే! ఇప్పటికి మా డాడీ ఉంటే, మా మదర్ ఉంటే మంచిగా కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు. సంతోషం అది కోల్పోయినాక తెలుస్తది. అందుకే ఉన్నప్పుడు మంచిగా ఎంజాయ్ చేయాలి తెలుసా? ఎప్పటికి డిప్రెషన్ పోవద్దు. తండ్రి తిట్టిండా? ఎందుకు తిట్టిండు? తల్లి ఎందుకు తిట్టింది? ఆలోచించాలా? వాళ్ళతోటి ఎప్పుడు క్లోజ్ ఉండాలి. అర్థమైందా? బయట ఫ్రెండ్స్ నువ్వు తిట్టినావనుకో వాళ్ళు మళ్ళా మాట్లాడరు. ఫ్యామిలీ అట్లా కాదు. అర్థమవుతుందా? సో, రెస్పాన్సిబిలిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి ఫాదర్‌కి, మదర్‌కి. సో, ఎప్పటికీ వాళ్ళ మేలుకోవాల మనమే. ఎందుకంటే వాళ్ళే దేవుళ్ళు. ఓకే. ఎప్పటికి గుర్తుంచుకోవాలి, మదర్, ఫాదర్‌ని పూజించని వాడు ఎప్పటికి లైఫ్‌లో సక్సీడ్ కాడు. మీదికి సంతోషంగా ఉన్నట్టు నటిస్తారు కానీ లోపల మాత్రం బాధ ఉంటది. ఎందుకంటే కన్న తల్లిదండ్రులను కొట్టిర్రు, తిట్టిర్రని బాధ ఉంటది. ఎవడైతే కన్న తల్లిదండ్రులను దూరం పెట్టి తిట్టడం, కొట్టడం చేస్తారో వాళ్ళు మీదికి మంది కోసం సంతోషంగా ఉన్నట్టు ఉంటారు కానీ లోపల చాలా బాధపడతారు. తెలుసా? అది ఆళ్ళకి గుర్తు. సో, ఒకటే చెప్తున్నా, మీరు సక్సెస్ అయినా, ఫెయిల్ అయినా చాలా సక్సెస్ అయినాక సంతోషపడేటిది మీ మదర్, ఫాదర్. మీరు ఫెయిల్ అయ్యారనుకో బాధపడే మీ మదర్, ఫాదర్ అంతే. బయట ఎవ్వరు పట్టించుకోరు. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్‌లో వేరే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి. వాళ్ళకి చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అన్నీ ఉంటాయి. ఎవరు ఇంకొకడి గురించి ఆలోచించడం, పట్టించుకోవడం. ఒక సొసైటీలో ఉన్నాం, ఒక ఏరియాలో ఉన్నాం, ఒక సరౌండింగ్‌లో ఉన్నప్పుడు మహా అయితే 4 మంచి మాటలు చెప్తారు కానీ ఎప్పటికీ నువ్వు మంచి చేస్తున్నా, చెడు చేస్తున్నా ఫాలో అప్ ఉండదు. కానీ ఫాదర్‌ది మాత్రం ఫాలో అప్ ఉంటది. మదర్‌ది కూడా సేమ్. అర్థమవుతుందా? దగ్గర నుండి చూసుకునేది మదర్, ఫాదర్ మాత్రమే. ఎవరు చూసుకోరు నిన్ను, గుర్తుంచుకో. ఎవడన్నా వచ్చి నాకు హెల్ప్ చేస్తాడు, ఎవరైనా వచ్చి నాకు సాయం చేస్తారని ఎవ్వరు రారు, గుర్తుంచుకో. ఓన్లీ ఒక మదర్, ఫాదర్ మాత్రమే వాళ్ళు చేసేది చేస్తారు. వాళ్ళకి ఎంత చేయాలనుకున్నా అంత చేస్తారు.
ఓకే. మిగతా అంతా నువ్వు స్ట్రగుల్ ఫేస్ చేయాలా. ఎందుకంటే నువ్వు స్ట్రగుల్ ఫేస్ చేస్తేనే ఫ్యూచర్‌లో నువ్వు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఎదుర్కొంటావురా భయ్! తెలుసా? ఎవడైతే హార్డ్ వర్క్, కష్టపడి, స్ట్రగుల్ ఫేస్ చేసి చాలా టఫ్ కాంపిటీషన్ నుంచి సక్సీడ్ అయితాడో, వాడు ఇన్ ఫ్యూచర్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వాడు సక్సీడ్ అయితాడు. అర్థమవుతుందా? అంతే. సో, ఎప్పటికైనా గుర్తుంచుకోర్రి. ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే మంచిదే. ఎందుకంటే ప్రాబ్లమ్స్ వస్తేనే కదా వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలని మైండ్ అంతా షార్ప్‌గా పనిచేస్తది. ఈవెన్ ఎనీ టైమ్, ఎవ్రీ టైమ్, ఎప్పుడైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా నువ్వు సాల్వ్ చేసుకోగలుగుతావు. గుర్తుంచుకో. అర్థమవుతుందా? సో, పేరెంట్స్‌ని ఏమనకుర్రి. మంచిగా చూసుకోర్రి. ఓకే. వాళ్ళే ఇంపార్టెంట్ మనకి. ఎవరికైనా. గుర్తుంచుకో. లైఫ్‌లో సక్సెస్ అనేది వత్తది. ఓకే. కానీ నీకు ఆ ముందు లైఫ్ అనేది నీకు చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? సో, ఫాదర్, మదర్‌ని కోల్పోకుండా జాగ్రత్తగా చూసుకోర్రి. అండ్ వాళ్ళని ఊరికే తిట్టకుర్రి. ప్లీజ్. ఎవరికైనా అమ్మాయిలైనా, అబ్బాయిలకి మీకే చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళని కోల్పోయిన వాళ్ళకి మాత్రమే బాధ తెలుస్తది. ఎందుకంటే అది మనం మాటల్లో చెప్పలేం. గుర్తుంచుకోర్రి. సో, మనం తప్పు చేసినా, మంచి చేసినా, తప్పు చేస్తే దండించేది ఫ్యామిలీ. మంచి చేసినామనుకో సపోర్ట్ చేసేది ఫ్యామిలీ. ఇది తప్పురా, ఇది కరెక్ట్‌రా అనేది చెప్పేది ఫ్యామిలీ. గుర్తుంచుకోర్రి. ఓకే. సో, ఎప్పటికీ ఫ్యామిలీని నిందలేయద్దు వాళ్ళ మీద. వాళ్ళని ఇప్పుడు చిన్నప్పుడు మనల్ని చూసుకున్నారు. వాళ్ళు ఏజ్ బారైనాక మనం చూసుకోవాలి. అంతే. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అంతే. ఎవరి కన్న తల్లిదండ్రులని చూసుకునే బాధ్యత వాళ్ళ పిల్లలదే. అర్థమవుతుందా? సో, ఎవరు ఇంకొకళ్ళు వచ్చి చూడరు. ఫ్రీ అయితే ఎవ్వరు చూడరు. అర్థమవుతుందా? గుర్తుంచుకోర్రి. ఎందుకంటే ఎవరైతే తల్లిదండ్రులని వాళ్ళు భారంగా ఎత్తురని వృద్ధాశ్రమంలో పడేస్తారో ఇన్ ఫ్యూచర్‌లో వాళ్ళ లైఫ్ కూడా అక్కడే గడపాల్సి వస్తది. గుర్తుంచుకోర్రి. 100%. ఎందుకంటే నువ్వు మీ మదర్, ఫాదర్‌ని ఏ విధంగా ట్రీట్ చేస్తావో నీకు పుట్టే పిల్లలు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా ట్రీట్ చేయబడతారు నీకు కూడా. ఎందుకంటే నువ్వు ఏ విధంగా ట్రీట్ చేస్తావో వాళ్ళు చూస్తారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నీకు కూడా అదే పరిస్థితి ఉంటుంది. సో, ఎప్పటికీ నువ్వు చిన్నప్పుడు వాళ్ళకి భారం కాలేవురా భయ్! ఇప్పుడెందుకురా నీకు వాళ్ళు భారం అవుతారు? ఎప్పటికి అట్లా అనుకోవద్దు. గుర్తుంచుకో. మనకి అండగా ఉండేది వాళ్ళే. చిన్నప్పుడు ఎన్నో తప్పులు చేసినాం మనం. వాటికి సపోర్టర్‌గా ఉన్నది ఎవర్రా? ఫ్యామిలీ కదా! మరి వాళ్ళని ఏజ్ బారైతే వృద్ధాశ్రమంలో పడేయడం తప్పు. చాలా తప్పది. ఓకే. సో, ఎప్పటికి అట్లా చేయకుర్రి. కావాలంటే ఎక్కువ కష్టపడుర్రి. ఉంటది. ఏజ్ బారైంది కాబట్టి టైమ్ స్పెండ్ చేయాలని ఉంటది ఆళ్ళకి మీతో. టైమ్ స్పెండ్ చేయండి, మాట్లాడుర్రి. ఓకే. టేక్ కేర్. తల్లిదండ్రులను మంచిగా చూసుకోర్రి. సరేనా? సో, ఆళ్ళే ఇంపార్టెంట్. ఎవ్వరు కాదు. పేరెంట్స్ ఇంపార్టెంట్. అంతే. ఈవెన్ నీ వైఫ్ కూడా ఇంపార్టెంట్ కాదు. గుర్తుంచుకో. నీ గర్ల్ ఫ్రెండ్ అయినా, నీ బాయ్ ఫ్రెండ్ ఎవ్వరు ఇంపార్టెంట్ కాదు. మీ ఫ్యామిలీయే. గుర్తుంచుకో. సరేనా? తల్లిదండ్రులు చూసుకున్నట్టు ఎవరు చూసుకోరు మిమ్మల్ని. అర్థమవుతుందా? అంత ప్రేమ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎవ్వరి దగ్గర దొరకది. తల్లిదండ్రుల ప్రేమ వేరే వాళ్ళ దగ్గర, బాయ్ ఫ్రెండ్ దగ్గర కానీ, గర్ల్ ఫ్రెండ్ దగ్గర కానీ ఎక్కడ దొరకది. దొరకదంతే. దొరకది.